టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క. రాజేంద్ర నగర్ లో 7 భూ కబ్జాదారులు అరెస్టు. 3 కార్లు 1,69,00,000 నగదును సీజ్ చేసిన డీసీపీ శ్రీనివాస్. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం. కేక్ కట్ చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్న మహిళలు. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా బల్లగూడ పద్మశ్రీ హిల్స్ లో ఫ్లాట్ ఓనర్ కు తెలియకుండా 14 మంది గ్యాంగ్ నకిలీ పత్రాలు సృష్టించి 4 కోట్ల రూపాయలు విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్ వేశారు. కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు తయారు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించిన 14 మంది భూమాఫియా గ్యాంగ్ ఆట కట్టించారు రాజేంద్ర నగర్ పోలీసులు. ఇప్పటికే 7 అరెస్ట్ చేసి కటకటాలకు తరలించారు. మరో 7 పరారులో ఉన్నారు. వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లను డీసీపీ శ్రీనివాస్ సీజ్ చేశారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వివరించిన పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డు అందజేశారు. मामू एक मिनट मामा निकाले पूरा नहीं निकालो सर निकाल बनो फोटो सर सारी लोग फोटो सर सर निकल మనమే పిలుచుకొచ్చాం సార్ సారీ సార్ మనకు పైసలు వచ్చేది ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ మీద అయినా దేని మీద ఫోన్ నెంబర్ మీద చేసి పట్టాలి. దీనికి సంబంధించిన ఇంట్లో ఉన్నాయని ట్రాన్సాక్షన్ బయట అమ్మలేం నమ్మించలేం కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, వాళ్ళ మదర్నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్ గా తీసుకొని వచ్చి ఆమెకు సుభాషినికి అమ్ముతారు ఆ సైడ్ డీడ్. ఆ సుభాషిని దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో 4,26,00,000 పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు. ఎప్పుడైతే ఈ నోటీస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు సీజ్ ఉంది. దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్ లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 15 మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్ గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే కరెక్ట్ గానే వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసులో మొదటిసారిగా వాళ్ళు ఈ చీటింగ్ ద్వారా, ఫోర్జరీ ద్వారా సంపాదించిన ఈ క్యాష్ ను కూడా వాళ్ళ ఆస్తి దాంట్లోంచి కూడా రికవరీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తము ఇది 4,26,00,000కి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు. ఇప్పుడు మన దగ్గర 1,70,00,000 నగదు ఉంది, 40 లక్షలదేమో ఫార్చునర్ ఉంది. అంటే 2,10,00,000 ఇప్పటి వరకు రికవరీ అయింది. ఇంకా 8 మంది దీంట్లో పరారీ ఉన్నారు. తలా ఇది ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము. సీరియస్గా ఉంటుంది.
రేమద్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆటపాటలతో సంబరాలు చేసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ కార్యక్రమం చేపట్టారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, జూబ్లీహిల్స్ అధ్యక్షురాలు సమాధానం, కార్యదర్శి సువర్ణ, జోన్ నాయకురాలు పార్వతమ్మ, ఆదిలక్ష్మి, అనుష, సువర్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టారు. నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారు. నా పిల్లలు గాని మీ పిల్లలు గాని ఎవరి పిల్లలైనా 12వ క్లాస్ వరకల్లా ప్రభుత్వ ఆధ్వర్యంలో చదువుకోవాల్సిన చదువు అట్లా కల్పిస్తున్నారు, చదువుకుంటున్నారు పిల్లలు. అట్లాగే వైద్యం మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళకి మనకు నయా పైసా ఖర్చు ఉండదు. కేరళలో నయా పైసా లేకుండా వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఊర్లో ఆసుపత్రులు, ప్రతి ఊర్లో డాక్టర్లు, ప్రతి ఊర్లో నర్సులు, ప్రతి ఊర్లో ఆసుపత్రులు ఉన్నటువంటి వేతనం కల్పించాలంటే సుప్రీంకోర్టు 26,000 వేతనం ఇవ్వాలన్నది, అది అమలు చేయట్లేదు. ఎందుకు ఇవన్నీ మన సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు ఈ ప్రభుత్వాలు? ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చి ఓటేసి కొనుక్కుంటారు కాబట్టి మన పోరాట పటిమ తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే నీతి రోడ్డు లేవు, ఇక్కడ డ్రైనేజీ లేదు, ఇక్కడ లైట్ లేవు అని నిలదీసే దమ్ము, ధైర్యం, సత్తా ఆటోమేటిక్ గా మన మహిళలకు వస్తుంది. అది రావట్లేదు అంటే మనం ఎక్కడో ఒక దగ్గర బెండ్ అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర. అందుకే మనందరం భవిష్యత్తులో ఇండ్ల స్థలాల కోసం, ఇండ్ల కోసం మన వాళ్ళకు బాధ్యత రాజ్యాంగంలోనే రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాన్ని ప్రశ్నించాలి మనందరం మహిళ చైతన్యం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం పొందుపరిచారనేది మీరు అందరూ చదివినట్లయితే, తెలుసుకున్నట్లయితే మనందరం తిరగబడతాం. స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్త్రీకి కావాలి. పుట్టిన ప్రతి ఒక్కరికి గూడు, గుడ్డ, ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. అట్లాగే ప్రధానమైనటువంటి చట్టసభల్లో మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటది. ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి, లేని హక్కులు సాధించుకోవడానికి అవకాశాలుంటాయి. ప్రధానమైనటువంటి చట్టసభల్లో అవకాశాలు కల్పించండి అని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. అవి మనం ఇప్పుడు అమలు చేయాలని మాట్లాడుతున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎన్నాళ్ళు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నాళ్ళు ఇంకా ఇంటి స్థలం కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు పని కావాలి, మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఎన్నాళ్ళు అడుక్కుందాం మనం మహిళలు. అందుకే గ్రామాన చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని మాకు దేశవ్యాప్తంగా పిలిపించారు. ఐక్యరాజ్య సమితి ప్రతిసారి ఒక పిలిపిస్తుంది. ఈసారి ఏమిచ్చిందంటే పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు లేవు, లింగ అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి, పేదరికం పెరిగిపోతా ఉంది, చాలా మందికి పని దొరకట్లేదు. ముఖ్యంగా మహిళలకు పని దొరకట్లేదు. పని దొరికినా గానీ వాళ్ళకు కనీస వేతనాలు లేవు. ఇవాళ ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, వాళ్ళందరూ స్కీమ్ వర్కర్స్. దాదాపు 63 రకాల స్కీమ్ వర్కర్స్ లో పనిచేస్తున్నారు మహిళలు. అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మధ్యాహ్నం భోజన కార్మికులు కావచ్చు, 104 లో పనిచేసేటటువంటి మహిళలు కావచ్చు, 108. సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ది ఓబస్ట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొన్నారు. హెచ్ఎండిఏ మైదానం నుంచి జలవిహార్కు నిర్వహించిన వాగ్దాన్ జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ పరుగులో పలువురు వైద్యులు, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి మహిళ వెనుకకు చూడకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మంత్రి సీతక్క కోరారు.
ఐ టోల్డ్ ఆల్రెడీ ధీరా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఓకే, శాంతకుమారి గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి, గౌరవనీయులు సురేందర్ రావు గారికి, వేదిక మీద ఉన్న మా సిస్టర్స్ అందరికీ, మా ప్రశాంత్ నాదెల్ల గారికి, మా పొద్దున్నే ఉదయాన్నే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఇంకా ఎక్కువ లేట్ చేయదలుచుకోలేదు. ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము. బికాస్ ఆఫ్ లేడీస్ అనగానే మరి 2వ తరగతి శ్రేణులుగా సెకండరీ సిటిజన్స్ గా చూసేటువంటి సమాజం, పితృస్వామ్య సమాజం, మేల్ డామినేషన్ లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హననం జరగడము, ఇలాంటివన్నీ వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్గా ముందుకు వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనుక సైడ్ రాకూడదు. ఖచ్చితంగా మీరందరూ ఈ సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ ఉండని రోజు మన రోజు, సమానత్వం అందుకున్న రోజు మన రోజు, మనందరి రోజుగా ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో తల్లిని చెల్లిని ఎట్లయితే మనం ఒక భద్రంగా మగవాళ్ళు చూస్తారో, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి మహిళ అంతే భద్రతతోటి, అంతే భద్రంగా, అంతే సంతోషంగా ఇంటికి వెళ్ళే రోజు రావాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కోరుకుందాం. మంచి సమాజ నిర్మాణం అంటేనే మరి మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ తో అన్ని రంగాలలో కూడా అన్ని చోట్ల మహిళలు ఉండాలి. అది భద్రంగా ఉండాలి, భద్రతతో ఉండాలి, మరి ధైర్యంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ప్రతి ఏరియాలో కూడా మహిళల యొక్క సేఫ్టీ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, ఉమెన్ ఎంపవరింగ్ కోసం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మళ్ళందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం నాడు టీజీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి మండల మహిళా సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆ రోజు సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్ కమిటీ హాల్లో స్థానిక కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మహిళలు కలిసి కేక్ కట్టి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహిళలకు సన్మానం చేసి కానుకలు అందించారు. ముఖ్య అతిథులుగా యూసఫ్గూడ సర్కిల్ 19 డిప్యూటీ కమిషనర్ జకియా బేగం, జెహెచ్ఎంసీ మరియు ఆశా వర్కర్లు, మహిళా పోలీసులు, భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. Aisha.
విలువ, మీరు చేసే పని యొక్క విలువ దేశం యొక్క అభివృద్ధి సూచికల్ని ప్రభావితం చేస్తుంది. సపోజ్ ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నారు, ఆమె పిల్లలకి ఆ బాల్యం బట్టి పెట్టే పోషకాహారం వల్ల మనం దేశాభివృద్ధి సూచికలు అనుకుంటున్నాం కదా, అయ్యవాళ్ళు ఎన్నవాళ్ళు మానవ సంరక్షణ, ఆ అభివృద్ధి సూచిక పెరిగిపోతుంది మనం చేసే పని వల్ల. అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ హెల్త్ ఎప్పటికప్పుడు అంతరాత్మక వాళ్ళ హెల్త్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో ఒక సమాజం యొక్క అభివృద్ధి దేనిపైన ఆధారపడి ఉంది అంటే ఆరోగ్యం, పరిశుభ్రత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క. రాజేంద్ర నగర్ లో 7 భూ కబ్జాదారులు అరెస్టు. 3 కార్లు 1,69,00,000 నగదును సీజ్ చేసిన డీసీపీ శ్రీనివాస్. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం. కేక్ కట్ చేసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్న మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.